మన దేశం అంటే ఏంటో మనకు తెలుసా? అసలుకి తెలుసా తెలీదా? తెలీదు. భారతదేశం అంటే ఏమిటి? మేరా భారత్ మహాన్. ఏ విధంగా మహాన్? గంగ వల్ల గొప్పదా? గోదావరిని గొప్ప వల్లదా? హిమాలయాల వల్ల గొప్పది? దేని వల్ల గొప్పది? కొండలు కోనల వల్ల గొప్పదా? నదుల వల్ల గొప్పదా? నదులు అన్ని చోట్ల ఉన్నాయి, కొండలు కొండలు అన్ని చోట్ల ఉన్నాయి, ప్రకృతి అన్ని చోట్ల ఒకటే, మహత్తరమైనది. భారతదేశంలో ఉండవలసిన మనుషులు భారతదేశంలో లేరు, పరమ కిరాతకులు ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశం ఎలా అవుతుంది? మనం భారతీయులం ఎలా అవుతాం? మనం ఏం చదువుకున్న వాళ్ళం? హౌ కెన్ వీ కాల్ అవర్ సెల్స్ ఆర్ ఎడ్యుకేటెడ్? అసలు ఏమైనా బుద్ధి ఉందా మనకి? కామన్ సెన్స్ ఉందా? ఎక్కడ చూసినా గుళ్ళు, చర్చిలు, మసీదులు, ఎక్కడ చూసినా నాన్ వెజిటేరియన్ 5-star రెస్టారెంట్, 5-star రెస్టారెంట్. హై క్లాస్ పీపుల్ పోతారు అక్కడ. హై క్లాస్ అంటే హై క్లాస్. ఆ జంతువులను బాధ చూస్తే కడుపు తరుక్కుపోతుంది. మానవుడిగా బతకాలి, మానవీయతతో బతకాలి, హ్యూమన్ వాల్యూస్, తర్వాత డివైన్ వాల్యూస్. ఒక జంతువు ప్రాణం తీయడం, ఒక పక్షి ప్రాణం తీయడం, ఒక చేప ప్రాణం తీయడం, వాడు మనుషుల్లో అధమాధమ జాతి, వాడు చండాలుడు. ఉన్నతంగా ఉండవలసిన మానవుడు అధమాధముడుగా ఉన్నాడు, క్రూరాతి క్రూరంగా ఉన్నాడు. ఒక పులిని క్రూర జంతువు అంటారు, ఏనుగుని సాధు జంతువు అంటారు. పులి మేకను తింటే అది సహజం, కానీ మనిషి మేకను తింటే వీడు ఎంతటి క్రూర జంతువు వీడు. ఈ విషయాలు బయటికి చెప్పేవాడే లేడా భారతదేశంలో?